యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, స్తోత్రాలు. అందరు బాగున్నారా? దేవుని కృప మీకు తోడేవుని మిమ్మల్ని నడిపించును గాక. ఆమెన్. చెప్దాం హుషారుగా, ఆమెన్. మంచిది. ఇంతవరకు చక్కగా మనం పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచము. ఇప్పుడు మనందరం ఆయన మాటలు విందాము. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? మీ బైబిల్లో చూపించి నాతో కలిసి మాట చెప్పండి. వాక్యమైన యేసయ్య, నాతో మాట్లాడండి, నన్ను బలపరచండి, నీకు మరింత దగ్గరగా రావడానికి సహాయం చేయమని యేసు నామున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. యేసు భయపడుకుడి. మీ అందరికి దొరికిందా? అందరు నాతో కలిసి మాట చెప్పండి. యేసు భయపడుకుడి. హల్లెలూయా. మాట ఎందుకు అక్కడ రాయబడిందో, ఈ మాటను గురించిన వృత్తాంతాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద ఉన్నారు. ఆమేన్. ఎంతకాలం ఆయన పరిచర్య చేశారంటే 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశారు. ఆయన ఒక పని మీద ఈ భూమి మీదకి పంపించబడ్డాడు. ఆ పనిని సంపూర్తి చేశాడు. స్తోత్రం కలుగును గాక. అందుకనే ఆయన కల్వరి శిలువలో ఒక మాట అంటారు. ఏమంటారు చెప్పండి? సమాప్తమైంది. ఆమేన్. ఏమి సమాప్తమైంది? ఏమి సమాప్తం చేయటానికి ఆయన ఈ భూమి మీదకి పంపించబడ్డాడో ఆ కార్యమును నా ప్రభు శిలువలో సంపూర్ణపరిచారు. అందుకనే ఆయన మాట్లాడుతూ అంటాడు, సమాప్తమైనది. నా దేవుని ప్రియులారా, మనం ఇక్కడ ఏమని చదువుకున్నామంటే భయపడుకుడి. చెప్పండి, ఏమని చదువుకున్నాము? హలో, ఏమని చదువుకున్నాము? భయపడుకుడి. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువేసిన తర్వాత, ఆయన ఆ సిలువలో ప్రాణం విడిచిన తర్వాత, హరిమత యోసేపు అనబడిన ఓ పెద్ద ఆయన యేసయ్య దేహాన్ని తన కొరకు తొలిపించుకున్న సమాధిలో ఉంచాడు. యేసయ్య తిరిగి లేస్తాడని ఆయన చనిపోకముందు అన్న మాటలు యేసయ్య శిష్యుల్లోనూ, అలాగే యేసయ్యను సిలువకు అప్పగించటానికి శతవిధాలుగా ప్రయత్నించిన యూదా మత పెద్దలు పిలాతు దగ్గర నుంచి ఒక పర్మిషన్ తెచ్చుకున్నారు. ఏమిటంటే యేసయ్య సమాధికి కాపులా కావాలి. వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే, ఒకవేళ యేసయ్య లేచాడు అనుకోండి, మనము ఇన్ని ప్రయత్నాలు చేసి ఆయన మరణించేటట్టు చేశాము, ఇప్పుడు కానీ ఆయన లేస్తే మేము చేసిన ప్రయాసంతా వృధా అయిపోయిందని చెప్పి వారు తాకిదులు తెచ్చుకొని స్టాంప్ వేసి గొలుసులు కట్టేశారు యేసు ప్రభు సమాధికి. ఆదివారం తెల్లవారుజామున నా ప్రభు మరణపు ముళ్ళును విరిచి సమాధి కోటలు బద్దలు చేసుకొని ఆయన సజీవుడిగా తిరిగి లేచాడు. చెప్పాలి బిగ్గరగా. మగ్దలేని మరియా, ఇంకొంతమంది స్త్రీలు, వీళ్ళందరూ కలిసి యేసు ప్రభు దేహానికి పర్ఫ్యూమ్ సెంటు పూయుదుమా అని వారు నిన్న శనివారం కనుక వారు విశ్రాంతి దినాన్ని పాటిస్తారు. దే వోంట్ కమ్ అవుట్ సైడ్. వారు బయటికి రారు. విశ్రాంతి దినం వారు ఏ పని చేయకూడదు. వారు యేసు దేహమునకు ఈ అత్తురు ఇవన్నీ పూయలేకపోయారు కనుక ఆదివారమున ఆయన దేహమును చూచి తరించి దానికి ఈ సుగంధ ద్రవ్యాలు పూయుదుమా అని ఆదివారం తెల్లవారుజామునే మగ్దలేని మరియా, ఇంకొంతమంది మరియలు, ఇంకొంతమంది స్త్రీలు కలిసి ఆ సమాధి తోటలకు తెల్లవారుజామున వచ్చారు.
వారు భయముతోను మహా ఆనందముతోను వారు భయముతోను మహా ఆనందముతోను ఆ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం తెలుప పరిగెత్తుచుండగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. విషయం ఏమిటంటే, ఒక దేవదూత సమాధి రాయి పొర్లించి సమాధి పైన కూర్చొని ఉంది. స్తోత్రం. వారు వచ్చి యేసు ప్రభు దేహాన్ని అడుగుతూ ఉంటే, చూస్తూ ఉంటే అక్కడ లేడు. ఆ దేవదూత ఉందంటే, మీరు ఎవరిని గురించి అయితే వెతుకుతున్నారో ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. మీకంటే ముందుగా ఆయన గలిలయ వెళ్తున్నాడు, మీరు వెళ్ళండి అని చెప్పి ఆ దేవుని దూత ఎప్పుడైతే చెప్పిందో, వాళ్ళు మహానందంతోను సంతోషముతోను అత్తరుపుయుదుమా అని వచ్చిన ఈ స్త్రీలకు సంతోషకరమైన వార్త తెలిసింది. వారు ఏ దేవుని కొరకైతే వెతుకుతున్నారో, ఏ దేవుని అయితే దేహాన్ని కొరకు చూస్తే ఆయన సజీవుడే తిరిగి ఉన్నాడని వారికి ఎప్పుడైతే తెలిసిందో, ఆ పట్టలేని ఆనందాన్ని మిగతా శిష్యులకి, ఊర్లో ఉన్న వారికి తెలియచేద్దామని ఆ తెల్లవారని ఆ చీకట్లోనే వారు నడుచుకుంటూ ఊరి వైపుగా ప్రయాణం చేస్తూ ఉంటే ఆయన తళుక్కుమని వారికి తటస్థించి ఏమన్నాడంటే, భయపడుకుడి అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు మన వాక్య సందేశం ఏమిటనగా భయము. చెప్పండి, భయపడొద్దు. స్తోత్రం కలుగునుగా. భయాన్ని ఇంగ్లీష్లో ఏమన్నారంటే ఫోబియా అన్నారు. ఏమన్నారు చెప్పండి? మనుషులకి రకరకాలైన భయాలు ఉంటాయి. సోబియా కాదు, ఏంటిది? ఫోబియా. ఈ ఫోబియాకి అంతం మరణం. భయమునకు అంతం, భయమునకు మూలం మరణం. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి. పాము అనగా ఎంతమందికి భయం ఉంటుంది? చాలామందికి ఉంటుంది. అవునంటారు కాదంటారు. ఎందుకు పాము అంటే భయపడుతున్నారు మనం చెప్పండి? ఎందుకంటే అది కరుస్తుంది. కరిస్తే ఏమవుద్ది? విషం ఎక్కుద్ది. విషం ఎక్కితే చచ్చిపోతాం. అంటే భయమునకు మూలం మరణం. కొంతమందికి ఎత్తైన చోట్లంటే, ఎత్తైన ప్రదేశాలంటే భయపడుతూ ఉంటారు. అవునంటారు కాదంటారు? కారణం ఏమిటి చెప్పండి? భయం. నేను ఇక్కడి నుంచి పడిపోతాను, పడితే ఏమైంది? పడితే నేను చచ్చిపోతానేమని. ఈరోజు మనుషులు దేని గురించి భయపడుతున్నా దాని అంతం మరణం. ఏది నన్ను ఏం చేస్తుందా? ఇది నన్ను ఏమైనా మరణానికి ఇడ్చుకొని పోతుందా? చూడండి, హాస్పిటల్లో ఉన్న వ్యక్తులకి మనం ఏమంటామంటే, భయపడమాకండి అని చెప్తా ఉంటాం. వాడు అయినా భయపడతానే ఉంటాడు. ఎందుకు చెప్పండి? అమ్మో నాకు ఏమైపోద్దో, నేను ఇంకా బ్రతకాల్సింది చాలా ఉంది, నా జీవితాన్ని చక్కబెట్టుకోవాల్సింది చాలా ఉంది, నేను ఇంకా చాలా చూడాల్సింది ఉంది, నేను ఇంకా చాలా తినాల్సింది ఉంది, ఇంకా నా జీవితాన్ని ఎంజాయ్ చేయాల్సింది చాలా ఉంది, నేను ఇప్పుడే చచ్చిపోతానేమో అని చెప్పి హాస్పిటల్లో ఉన్న వ్యక్తి భయపడతాడు. మనం అందరూ ఏం కాదులే అంటున్నా కానీ వాడి బీపీ 180 పైన కొట్టుకుంటూ ఉంటుంది. వాడికి ఎన్ని సూదులు వేసినా, ఎన్ని ఇండిక్షన్ వేసినా వాడి బీపీ మాత్రం కంట్రోల్కి రాదు. స్తోత్రం కలిగినాక. ఇప్పుడు ఆ ప్రెగ్నెంట్ టైంలో కూడా స్త్రీలకి బీపీ ఏమో చెప్పండి ఎందుకు పెరుగుతుందంటే, ఆ తల్లి భయపడుతూ ఉంటుంది. వాడిని కంటమేమో సరి కానీ నా పెద్ద ప్రాణానికి ఏమన్నా ఇద్దేమో అనే ఒక భయం ఉంటుంది. కాబట్టి ఆ బీపీ పెరిగిపోద్ది. నా దేవుని ప్రియులారా, యేసయ్య ఒకటే ఒక మాట చెప్తున్నాడు, మీరు భయపడద్దు. భయానికైన మూలం ఆ మరణాన్ని ఆయన జయించి ఉన్నాడు. ఆయన శుక్రవారం చనిపోయారు కదా, ఆయన సమాధి చేశారు ఆ రోజు సాయంకాలమే. ఆయన ఆ రాత్రి మరణంతో పోరాడుతున్నాడట. స్తోత్రంగా నాకు మృత్యువు యేసయ్య ఎదుటికి వచ్చి నిలబడిందట. ఆయన మృత్యుని చూసి ఏమన్నాడంటే, ఓ ఈ మరణమా, నీ ముల్లెక్కడా, నీ విజయం ఎక్కడా అని మరణపు ముళ్ళని ఇలా తుంచి ఆ మరణపు దూతను తన పాదాల కింద చెతకు దొక్కాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. ఇక మీకు మరణ భయం లేదు. మీకు అర్థం కావాలంటే ఒక చిన్న ఉపమానం చెప్తాను చూడండి. ఓ రోజు ఓ పిల్లవాడు సరదాగా పిల్లలందరితో కలిసి ఆడుకుంటూ ఉన్నాడు. అలా ఆడుకుంటున్న క్రమంలో ఒక కందిరిగా ఆ పిల్లవాడి వెంట పడతా ఉంది.
వాడు దాన్ని ఎంతో విదిలించుకొని పరిగెత్తుతున్నా ఆ పిల్లవాడు వెంటనే పడేస్తూ ఉంది. తన శక్తి సరిపోవట్లేదు దాన్ని గెదవటానికి, తన బలం సరిపోవట్లేదు. అప్పుడు ఏం చేశాడంటే పరిగెత్తుకొని పోయి అమ్మా అని కౌగిలించుకొని నా వెంట కందిరిగి పడుతుందమ్మా అని అన్నాడు. ఆ తల్లి తన బయట కొమ్ము ఇప్పి తన కొడుకు మీద పరిచి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. ఆ కందిరిగి వచ్చి దాన్ని కసి తీరా, దాని కోపం తీరా కొట్టాలనుకున్న చోట్లల్లా తల్లిని కుట్టేసింది. ఆ కందిరిగిని అట్ట కొట్టి దాన్ని ముళ్ళు విరిచి, రే బేటా ఇది దీంతో ఆడుకో మా, ఇప్పుడు కొట్టదా? ఇక కొట్టదురా. ఎందుకుమా? దాని ముళ్ళు నేను విరిచేసా, అది నాకు విరవబడింది. స్తోత్రం కలుగునుగాక. ఇదిగో మరణపు ముళ్ళుని విరిచిన దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. మరణ భయము లేని వాళ్ళము మనమే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనకి ఏముండకూడదయ్యా? మరణ భయం లేదు. రకరకాలైన భయాల గుప్పెట్లో మనము జీవిస్తూ ఉన్నాం. ఈరోజు చావుకైనా తెగించి నిలబడగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు నిజ క్రైస్తవులైన దేవుని పిల్లలు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. 2013-12 ఆ సమయంలో ఎలీషా నేమ అందరి కొరకు ప్రార్థన చేయించారు ఆల్రెడీ ప్రేయర్లో. ఏమిటంటే ఐఎస్ఐ ఉగ్రవాదులు ఆ టైంలో క్రైస్తవుల్ని ఒక సముద్రపు ఒడ్డుకు తీసుకొచ్చి వారికి ఒక ముసుగు వేసి వారి తలకాయలు తీసేస్తున్నారు. ఆ టైంలో మా అందరితో ప్రార్థన చేయించాడు. నాకు బాగా గుర్తుంది, అక్కడ ఒక చిన్న జరిగిన సంఘటన చెవిలో పడింది. ఏమిటంటే ఒక తల్లి ఒక కుమారుణ్ణి ఇద్దరిని తీసుకొని ఆ ఐఎస్ఐ ఉగ్రవాదులు ఆ ఒడ్డుకు తీసుకొచ్చారు. ఆ సముద్ర ఒడ్డుకు తీసుకొచ్చి వాళ్ళందరినీ మోకాళ్ళు వేయించారు. ఒక్కొక్కరు మెడ మీద కత్తి పెట్టి యేసై లేడు అని ఒప్పుకుంటే నేను బతికిచ్చేస్తాను అంటున్నారు, నేను ప్రాణాలతో విడిచిపెడతామంటున్నారు. అలాగున ఒక్కొక్కరి దగ్గరికి వస్తుంటే అందులో కొంతమంది జడిసి ప్రాణం మీద తీపున్నోళ్ళు యేసై లేడు అని ఒప్పుకొని బతికారు. ఇంకొంతమంది మరణిస్తూ ఉన్నారు. ఇంకొంతమందిని ఏమి అడగకుండా చంపేస్తూ ఉన్నారు. మొత్తం మీద కొడుకు దగ్గర మెడ మీద కత్తి పెట్టారనమాట. పక్కనున్న తల్లి అంటుంది, రే బేటా, నేను యేసయ్యను తప్ప వేరొక దేవుని ఆరాధించను, ఆయన లేడని ప్రకటించని చెప్పాలి. హల్లెలూయా. మా చంపేస్తున్నారు మా. ఒకటే అంది ఆ తల్లి. ఏమన్నదో తెలుసా? రే, ఒక్క క్షణము కళ్ళు మూసుకుంటే మరొక క్షణం ప్రభు దగ్గర ఉంటావు అని చెప్పి తల్లి కుమారుడు ఆ రోజు మరణ భయము లేకుండా దేవుని కొరకు హతులయ్యేది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుని పిల్లలకు మరణ భయం ఉండదు. ఈ భూలోకంలో ఉన్నదయ్యా ఏంటి అంటే ఏడుపు, నిట్టూర్పు, కష్టము, కన్నీళ్ళు. నేను ఒక మాట మీకు చెప్తాను. ఈ భూమి మీద తల్లి గర్భం నుంచి ఈ వయసు వరకు బతుకుతున్న మనము ఏడైనా సంతోషాన్ని చూస్తున్నామా? ఆనందాన్ని చూస్తున్నామా? వెతుకుతున్నాం ఆనందాన్ని ఎక్కడైనా దొరికిద్దేమోనని. ఆనందము అది ఎలా ఉంటుందంటే కారు మబ్బుళ్ళు లాంటిది. మబ్బు ఎంతసేపు ఉంటుంది? తాత్కాలికమైన సేపు. ఆనందం దొరకట్లేదు, నెమ్మది దొరకట్లేదు. నేను అంటాను, ఈ 60-70 ఏళ్ళ జీవితంలో దావీదు భక్తుడు అన్నట్టుగా దుఃఖము, నిట్టూర్పు, కష్టము, కన్నీళ్ళే. నా దేవుని ప్రియులారా, మనకి ఇహలోక సంబంధమైన ఈ జీవితం కన్నా పరలోకమే చాలా మిన్న. చెప్పాలి బిగ్గరగా. ఆ పరలోకమును సొంతం చేసుకోవటం కొరకు మనము శతవిధాలుగా దివారాత్రులు ప్రయత్నిస్తూ ఉండాలి. ఒకవేళ మరణం మనల్ని కబిలించడానికి వస్తే దాన్ని అనాలి, ఓ మరణమా, నువ్వు నన్నేమీ చేయలేవు. నా దేవుని చిత్తము లేకుండా మన తల వెంట్రుకలలో ఒక వెంట్రుకైనను చెప్పండి రాలదు. ఆయన అనుమతి లేకుండా మరణమే, రోగమే మనల్ని కబిలించలేదు. వాడు అంటాడుగా ఏమంటాడు? మరి నువ్వు కంచేసావు, ఎట్లా పోయాలి నేను? ఏమంటాడు చెప్పు? నువ్వు కంచేసావు, నేను ఎట్ట పోవాలి మరే? రేయ్ తీస్తలేరా ఇప్పుడు పోరా అంటాడు. స్తోత్రం కలుగును గాక. నా దేవుడు కంచె తీయంది, నా దేవుడు కంచె రిమూవ్ చేయంది సాతానుగాడు నీ ఇంటి మీదకి రాలేడు.
ఆయన అనుమతిస్తేనే, ఆయన పర్మిషన్ ఇస్తేనే వాడు నిన్ను శోధించడానికి వాడికి అవకాశం. నా దేవుని ప్రియులారా, భయానికి మూలమైన మరణాన్ని ఆయన జయించి ఉన్నాడు కనుకనే ఆయన సజీవుడే తిరిగి లేచిన తర్వాత వారిని చూసి మాట్లాడిన మొట్టమొదటి మాట, భయపడకండి. సోదరం చెప్పండి, ఏమన్నాడు చెప్పండి. మనం అనుకోవచ్చు ఆ తెల్లవారుజామున వాళ్ళు భయపడతారని అన్నాడేమో. కాదు 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 కాదు. అక్షరార్థంగా చూడక ఆత్మీయార్థంగా చూస్తే ఆయన యావత్ కోటి క్రైస్తవ ప్రపంచానికి నూతనముగా ప్రభులో అడుగు పెడుతున్న వారికి ఆయన చెబుతున్న ఒకటే ఒక మాట, మీరు భయపడకండి. కారణం, నేను మరణమును జయించిన వాడిని. నేను సచ్చి శవమై సమాధిలో కుళ్ళుతున్న వాడిని కాదు, దాన్ని జయించి తిరిగి లేచిన జయశాలిని. కనుక మీరు మరణమును గురించి భయపడాల్సిన పని లేనే లేదు. భయమునకు మూలం మరణం. ఆ మరణ భయం ఇక మనకు లేనే లేదు. నా దేవుని ప్రియులారా, ఈరోజు మనం ఏ భయముతో బాధపడుతున్నామో, నీ భయం ఏదైనప్పటికీ మనము దాన్ని ప్రభునందు జయించగలుగుతాము గాక. హల్లెలూయా. ఈరోజు మనల్ని రకరకాలైన భయాలు వెంటాడుతూ ఉన్నాయి. కొంతమందికి కుటుంబ భయం ఉంటుంది, కొంతమందికి భవిష్యత్ అనే భయం ఉంటుంది కదా, అప్పుల భయం ఉంటుంది, రోగాల భయం ఉంటుంది, సమస్యల భయం ఉంటుంది. నీది ఏ భయమైనప్పటికీ నా దేవుడు చెప్తున్న మాట, మీరు భయపడకండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనము భయాన్ని ఎలా జయించాలి? ఈరోజు మన వాక్య సందేశపు టైటిల్, భయాన్ని ఎలా జయించాలి. భయము గుప్పిట్లో బ్రతుకుతున్నాం. ఏ క్షణం ఏం జరుగుద్దా అని. అయితే ప్రభు అంటారు కొన్ని మాటలు ఆయన లేఖనంలో తెలియపరిచారు. మనల్ని ఏ భయము వెంటాడుతున్నా, ఏ భయము వేధిస్తున్నా, నీది ఏ భయమో నాకు తెలీదు, నీకు తెలుసు నేను ఏ భయం వెంటాడుతుందో. కొంతమంది పాపమే భయముగా వెంటాడుద్ది. అవునంటారా కాదంటారా? మీకు బాగా ఉదాహరణ చెప్తాను. ఒకసారట ఒక గుమస్తా సేట్ గారి దగ్గర దొంగ లెక్కలు రాశాడట. ఏం చేశాడు? ఒక సేట్ గారి దగ్గర గుమస్తా దొంగ లెక్కలు రాసి డబ్బులు వచ్చే టయానికి నొక్కి కొన్ని బ్యాగులో పెట్టుకొని సాయంత్రం అవగానే లెక్కలన్నీ కరెక్ట్గా ఉన్నట్టుగా సేటు గారికి చూపించి చక్కగా ఆ బ్యాగుని సంకలో పెట్టుకొని ఇంటికి వెళ్తున్నాడట. అనుకుంటున్నాడు గుమస్తా, మా సేటు గారిని ఎత్తిన భలే టోపీ పెట్టాను నేను, అసలు గుర్తుపట్టలేకపోయాడు. నాకు సమస్యలు తీరని డబ్బులు దొరికినాయని చక్కగా బ్యాగు నిండా ఆ డబ్బులు పెట్టుకొని ఆ సంకలో పెట్టుకొని వెళ్తూ ఉన్నాడట. 2 అడుగులు వేసాడు లేదో, మబ్బులు గమ్మి వర్షం వస్తూ ఉంది. ఈ వర్షంలో నేను ఎక్కడైనా తలదాచుకుందో అని చూస్తున్నాడు, కానీ డబ్బులు ఉన్నాయి కదా, ఈ డబ్బులు సంచి పట్టుకొని రోడ్డు మీద ఎక్కడ ఆగటం కూడా మంచిది కాదు, ఎంత వీలైతే తొందరగా అంత ఇంటికి వెళ్ళాలని చెప్పి వర్షం వస్తున్నా, జోరుగా వాన పడుతున్నా, ఆ వానలో తడుచుకుంటూ గబగబ అడుగులు అడుగేసుకుంటూ వెళ్తున్నాడు. అదే టయానికి అదే వీధిలో ఒక పోలీస్ ఆయన జీప్ వేసుకుని వెళ్తున్నాడు. ఆయన జీపు ఖాళీగా ఉంది, ఆయనే తోలుకుంటూ వెళ్తున్నాడు. ఆయన అనుకున్నాడు, అరే ఇదే దారిలో పోతున్నాడు కదా, నా జీబు ఎట్లా ఖాళీగా ఉంది కదా, ఎక్కించుకుందామని చెప్పి జీబుని దగ్గరగా తీసుకెళ్ళి ఆ గుమస్తా దగ్గర ఆపాడు. ఆపి ఎక్కురా అన్నాడు. లోపల ఏమన్నాడు? ఎక్కురా అన్నాడు. అంతే. మనోడికి ఏం ఆలోచనలు వచ్చినాయంటే, మా సేటుకి నేను దొంగ లెక్కలు రాసింది తెలిసిపోయింది, మా సేటు పోలీస్ ఆయనకి ఇన్ఫర్మేషన్ కంప్లీట్ ఇచ్చిండు, అందుకని ఇంత కరెక్ట్గా పోలీస్ ఆయన నా దగ్గరికి వచ్చి బండి ఆపి ఏమంటున్నాడు, ఎక్కురా అంటుండు, ఇక నన్ను తీసుకెళ్ళి జైలు వేసి కేసు పెట్టి చితకొట్టుడు కొట్టడమే ఉంది అని చెప్పి ఎప్పుడైతే పోలీస్ ఆయన ఎక్కువ అన్నాడో ఎక్కడో మానేసి ఉరకడం మొదలుపెట్టాడు. పోలీస్ ఆయనకి ఏమర్థం కావట్లేదు. ఒరే జోరు వాన పడుతుంటే వీడికి లిఫ్ట్ ఇద్దామని చెప్పి నేను వాడి దగ్గర పోలిస్తే వీడెందుకు ఉరుకుతున్నాడు రా అని చెప్పి పోలీస్ ఆయన కూడా గేరు మార్చి ఇంకొంచెం స్పీడ్గా తోలుతున్నాడు బండి. వాడు వరక పోలీసుడు రాను, వాడు వరక పోలీసు రాను. ఆయనకి ఎందుకో బాగా ఆల్రెడీ పోలీసు వాళ్ళు ఇట్లాంటివన్నీ చదివి ఉంటారుగా మనిషిని, ఎందుకు ఆయన డౌట్ కొట్టి బండి పక్క కాపి ఇక ఉరకటం మొదలు పెట్టాడు. ఎవరు? పోలీస్ ఆయన.
వాడు ఉరికి 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 అక్కడ దారి ఏమీ లేదు, ఎట్టుకు పోయేదిగా అక్కడ ఆగిపోయాడు. పోలీస్ ఆయన దగ్గరికి పోయి గల్లా పట్టుకుని, "యారా ఎందుకు ఉరుకుతున్నావు" అన్నాడు. "సార్ తప్పైంది సార్, పిల్లగల్లోండి సార్, పిల్లగాళ్ళు ఉన్నారు సార్, తప్పైంది సార్, తప్పు చేసి రాశాను సార్, కథ దయించి వదిలేండి సార్." "ఏం చేసావురా" అంటే, "మీకు తెలీదా సార్, మా సైట్ గారు మీ మీద కంప్లైంట్ ఇవ్వలేదంటే." "నాకేమీ లేదురా." "అయ్యా పప్పులో కాలేసి." "ఏంద్ర ఏం జరిగిందంటే?" "ఏం లేదు సార్, అవసరాలు ఉన్నాయి, కొద్దిగా దొంగ లెక్కలు రాసి మొత్తం మీద నొక్కేశాను, ఇప్పుడు దొరికిపోయాను, ఇది సార్" అన్నాడు. ఇప్పుడు వాడికి భయం వేసింది. దేన్ని బట్టి భయం వేసింది? వాడి పాపం వాడిని భయపెట్టింది, నెంబర్ 1. నెంబర్ 2, వాడిని దొరికేటట్టుగా చేసింది ఏంటి? వాడిని పాపం వాడికి దొరికేటట్టు చేసింది. ఎవరికి స్తోత్రం కలుగాక. రోగ భయం ఉంటుంది, పాప భయం ఉంటుంది, శాపాల భయం ఉంటుంది, ఇబ్బందుల భయం ఉంటుంది, పిల్లల భయం ఉంటుంది, భవిష్యత్తును భయం ఉంటుంది. రకరకాలైన భయాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఈరోజు ఈ భయాన్ని మనం ఎలా జయించాలి? భయాన్ని ఎలా అధిగమించాలి? దావీదనండి, ఈ దావీదు అందరికన్నా కడమవాడైతే వారి నాన్న కొన్ని గొర్రెలను దావీదు చేతికి అప్పగించి, "దావీదా, నాయనా వీటిని మేపు" అని పంపిస్తే, ఇశ్రాయేలు దేశంలో ఉన్న మైదానాలకి వెళ్ళి వాటన్నిటినీ మేపుతూ ఉండేవాడు. వాళ్ళు మేపుతూ ఉంటే ఆ ఇశ్రాయేలు పొలగట్ల మీద పనులు చేస్తున్న పెద్దవారితో కూర్చొని మాట్లాడుతూ ఉండేవాడు. వాళ్ళు చెప్తున్న మాటలు వింటూ ఉండేవాడు. స్తోత్రం చెప్పండి. వారు చెప్తూ ఉండేవారు, వారు పూర్వీకులు చెప్తూ ఉంటారు. ఎవరిని చెప్తూ ఉండేవారంటే, "రేయ్ దావీదు, మన దేవుడు శక్తిమంతుడురా." "అవునా తాతయ్య, ఆయన ఎలా శక్తిమంతుడు? ఆయనకి శక్తి ఎలా ఉంటుంది?" "ఆయనకి శక్తారా? చెప్తాను వినరా. మేము ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నాంరా. మీ నాయన కూడా బానిసే. అయితే మేము ముత్తాత అయితే నాతోటోడురా. మేము బానిసలుగా ఉన్నప్పుడు ఇటుకలు చేసేవాళ్ళమా. ఆ బానిస బరువులు మా మీద బహు భయంకరంగా ఉన్నాయి. మేము ప్రార్థన చేయటం మొదలు పెడితే మన ప్రభు ఉన్నారు కదా, ఆయన మన మొర విని మమ్మల్ని ఆ రోజు కఠినాత్ముడైన ఫరో చేతులను మమ్మల్ని బయటికి తీసుకొచ్చాడురా. బా, తెగుళ్ళు పంపించాడురా. ఈగలు, కప్పలు, వడగండ్లు, నీళ్ళని రక్తవర్ణంగా మార్చబడతాం. అసలు ఇన్ని తెగుళ్ళు ఎట్లొచ్చాయంటే, మరి గొప్ప విషయం చెప్పనారా, మన మీదికి ఒక్క తెగులు రాలేదు అని చెప్తూ ఉండేవాడు. "అవునా తాతయ్య, ఇంకా చెప్పు తాతయ్య" అంటే, అలాగ మమ్మల్ని ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చాడా, ఆయన కొంచెం దూరం తీసుకొచ్చాడో లేదో, మమ్మల్ని వెనక ఈ ఫరో, వాడి అధిపతులు, వాడికి సంబంధించిన మనుషులు మమ్మల్ని తలవటం మొదలుపెట్టారా. మేము సరిగ్గా ఎక్కడికి వచ్చి ఆగామంటే, ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి ఆగారా. "ఏం చేశారు తాతయ్య అప్పుడు?" "మునిగిపోయారు, అందులో ఎతకొట్టి బయటకు వచ్చారు." "కాదురా, విండ్రా చెప్తాను. మేమందరం అక్కడ ప్రార్థించడం మొదలు పెట్టామా. మా నాయకుడు ఉన్నాడు కదా, మా దైవజనుడు మోషే, ఆయన పోయి ఒక కర్ర ఎర్ర సముద్రం పెట్టి జాపాడు. మనవడ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదురా, ఒక బలమైన గాలి. మేము అనుకున్నాం ఈ గాలికి మేమన్నా ఎగిరిపోతామే అనుకున్నాం. అట్లాంటి ఒక బలమైన గాలి వచ్చిందా, ఆ గాలి ఒక పాయని ఇటు, ఇంకొక పాయని ఇటు చేసిందిరా. మేము దాని దగ్గరికి వెళ్ళి చూసామా, అందులో ఒక రోడ్డు లాగా వేయబడింది. ఈ లోపల మా నాయకుడు అన్నాడు, పదండి పదండి త్వరగా నడవండి" అని అన్నాడు. మేము అందులో నడిచి బయటికి ఎక్కాం. అబ్బా తాతయ్య, మరి ఏమనుకున్నారా మన దేవుడు అంటే? మన దేవుడు శక్తిమంతుడురా, మన దేవుడు బలవంతుడురా. మరి అట్లనే కాదురా, ఆకలి అవుతుందని మీ చెంతాత అసలే కోపిస్తాడు, ఊరికే పోయి సేవకుడి దగ్గర పోయి "మాకు ఆకలి అవుతుంది, మాకు ఆకలి అవుతుంది" అనేవాడు. మీ చెంతాతే బాధ తట్టుకోలేక ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు రా మన దేవుడు. హల్లెలూయా. మీ ముసలిదుందా, మీ నాయనమ్మ మహాకంత్రిది, నీళ్ళు ఒకరోజు అన్నం తింటే నీళ్ళు లేకపోతే నీళ్ళు 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 అని ఒకబట్టింది. అప్పుడు మోషే బండతో మాట్లాడినప్పుడు దానుడి నీళ్ళు వచ్చాయిరా. దేవునికి స్తోత్రం కలుగాక. ఇలా దేవుని యొక్క అద్భుతాలను, దేవుని యొక్క మహత్కార్యాలను, దేవుని యొక్క సూచక్రియలన్నింటినీ ప్రతిరోజు మందంతా
పచ్చిక బయలులో తోలడం, పెద్దలతో తలబండిన వాళ్ళతో కూర్చోవడం, వాళ్ళు చెప్పినవన్నీ వినుకుంటూ ఉండడం. వయసు పెరిగింది, కాస్త పెద్దోడయ్యాడు. స్తోత్రం చెప్పండి. ఓ రోజు జరిగింది ఏమిటంటే, యుద్ధం ఆరంభమైంది. ఆ యుద్ధంలో వీళ్ళ అన్నయ్యలు పాలు పొందుతున్నారు. ఏం చేస్తున్నారు? యుద్ధంలో వాళ్ళ అన్నయ్యలు పాలు పొందుతున్నారు. యుద్ధంలో వాళ్ళ అన్నయ్యలు పాలు పొందుతున్నప్పుడు వాళ్ళ నాన్న ఒకరోజు దావీదుని పిలిపించి, మీ అన్నయ్యలు యుద్ధంలో ఉన్నారు, యుద్ధ భూమిలో ఉన్నారు, నువ్వు వెళ్ళి వారికి క్యారేజ్ ఇచ్చి రాపో అని పంపించాడు. ఆ లంచ్ బాస్కెట్ని పట్టుకొని యుద్ధ భూమి దగ్గరికి వెళ్తూ ఉంటే వీళ్ళ అన్నయ్యలు, రాజు, తర్వాత సైనికులందరూ ఏం చేస్తున్నారంటే భయముతో కొండెక్కి కూర్చున్నారు. ఎప్పుడైతే అదంతా చూశాడో తన మనసు క్షీణించిపోయింది. ఎందుకంటే అంతవరకు దేవుని గురించి ఎట్లా విన్నాడు, దేవుని ప్రజల గురించి ఎట్లా విన్నాడు. ఎప్పుడైతే తన అన్నయ్యలు, సైనికులు, రాజు అవతల శత్రువుని చూసి భయముతో కొండ ఎక్కి దాచుకోవటాన్ని చూశాడో, ఒక ఎంత బాధతో ఒక వ్యక్తిని పిలిచి అడిగాడు. ఏమని పిలిచి అడిగాడంటే, ఏంటి మనోళ్ళు యుద్ధం చేయకుండా కొండెక్కి కూర్చొని వణుకుతా భయపడతా ఉన్నారు, వాడేమో మీలో ఎవడైనా మొగాడు మనగాడు ఉంటే రండి అంటున్నాడు. మన రాజు ఏం చేస్తున్నాడు, మా అన్నయ్యలు ఏం చేస్తున్నారంటే, యువతలో ఉన్న వాళ్ళు చెప్పారు, మా ఇశ్రాయేలు ఏమని చెప్పారంటే, వాడిని చూసావా, వాడు ఎంత ఉన్నాడు, 6 మూరల చూస్తే కరెంటు స్తంభం కంటే ఓ 2 ఇంచులు ఎక్కువే ఉంటాడు, వాడితో ఎవడు పోరాడగలడు, వాడి ఈట చూసావా నేతగాని దోని కర్రంత ఉంది, వాడి కత్తి చూసావా నేను సరిగ్గా నిలబెడితే అంత ఉంటుంది వాడి కత్తి, వాడితో ఎవడు పోరాడురా, నీ పని బాక్స్ ఇచ్చావా, నువ్వు నడిచావా, నీకెందుకురా పోరా అన్నాడు. ఒక మాట మీరు చదవాలి, యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 5:14. యోహాను రాసిన మొదటి పత్రిక 5:14. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, చాలు, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యము ఏదనగా, స్తోత్రం కలుగాక. ఇప్పుడు ఎవరు మనకు ధైర్యం? నీ ధైర్యం ఎవరు చెప్పు? ఆ మధ్య చెప్పాడు, మనకున్న ధైర్యము ఎవరు లేరు. ఎవరి మీదైనా ఆధారపడి దేనినైనా మన ధైర్యం అనుకున్నామా మనల్ని ముంచేస్తుంది. నేను ఒక్క మాట చెప్తాను, లోకస్తులు బయటపడటానికి 100 మార్గాలు ఉంటాయి, కానీ మనకు మార్గము యేసయ్య. నేనే మార్గమును అన్నాడు. మనము బయట పడటానికి మార్గము యేసయ్యే. నా దేవుని ప్రియులారా, ఆయనే మన ధైర్యం. చెప్పండి. ఇప్పుడు నేను ఒక్క మాట ఇక్కడ ఏమంటానంటే, మనము భయాన్ని ఎలా జయించాలి? ఆయనను బట్టి జయించాలి. ఆయన ఎవరో నీకు తెలిసి ఉండాలి. ఆయన ఎవరు? సర్వశక్తిమంతుడైన దేవుడు. స్తోత్రం చెప్పండి. ఎవరైనా ఈ దావీదు తన తాతయ్యతో, పూర్వీకులతో, తన దేశంలో పెద్దలతో, తలబండిన వాళ్ళ దగ్గర కూర్చొని విన్న సంగతులు ఉన్నాయే, వాటన్నిటిని బట్టి తన దేవుని గొప్పతనాన్ని హృదయమంతా నింపుకున్నాడు. ఆమెన్ చెప్పండి. ఎప్పుడైతే తన ప్రజలు యుద్ధం చేయాల్సిన వాళ్ళు, శత్రువుని మట్టి కల్పించాల్సిన వీళ్ళు భయముతో జీవిస్తున్నారో, వారికంటే చిన్నవాడు, యుద్ధం రానివాడు, కత్తిబట్టం తెలియనివాడు, ఒక సాధారణ గొర్రెల కాపరి యవనస్తుడు. కానీ ఏమంటాడు తెలుసా? రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, ఇఫ్ యు డోంట్ మైండ్, ఐ వుడ్ లైక్ టు గో ఫర్ వార్. నీకు ఇష్టమైతే నేను యుద్ధానికి వెళ్తాను, యుద్ధం చేసి వస్తాను. రాజు ఎక్కడున్నాడంటే, మీరు సమూయేలు మొదటి పుస్తకము 17వ అధ్యాయంతో చదివితే అక్కడ ఉంటుంది, రాజట బీతావాహుడయ్యాడట. బీతావాహుడే అంటే భయముతో, వణుకుతో వెళ్ళి కొండ చివరిలో కూర్చొని వణికిపోతా ఉన్నాడు. దావీదు అక్కడికి వచ్చి అంటాడు, నేను చేస్తా యుద్ధం అంటాడు. దావీదు కంటే బలవంతులు, దావీదు కంటే కత్తి పట్టడం వచ్చిన వాళ్ళు, దావీదు కంటే యుద్ధం చేయగలిగిన వాళ్ళేమో బీతావాహులై కొండ చివరిని కూర్చుంటే, దావీదు మాత్రం చిన్నవాడు, కత్తి పట్టడం రాదు, కానీ యుద్ధానికి పోతాను అంటున్నాడు. కారణం ఏంటి చెప్పండి? ఆయనను బట్టి. ఆయనెవరో దావీదుకు తెలుసు. నొక్క మాట అంటాను,
నీవు ఆరాధిస్తున్న నీ దేవుడు ఎవరో నీకు తెలిసిందా? స్తోత్రం కలిగినగాక. ఇప్పుడు మొన్న ఆ మధ్యలో అర్ధరాత్రి ఒక ఆడపిల్ల తప్పదాగి కారు తోలుతుంది. అర్ధరాత్రి ఆడపిల్ల తప్పదాగి కారు తోలుతూ ఉంటే పోలీసులు పట్టుకొని ఏదో పుల్ల నోట్లో పెడతారుగా, మీకు తెలుసా? అనమంటే తాగిందని తెలిసిపోద్ది కదా, ఏమంటే పోలీసులు బండి పక్కకు పెట్టని చెప్తారు. ఇంటికి పోవాలి అర్ధరాత్రి, ఆ పుల్ల నోట్లో పెట్టి ఓదనంటుంది. ఆ పోలీసు వాళ్ళు ఏమో ఓదమని, ఏమో ఓదనని. ఆ తర్వాత అంటది, మా నాన్న ఎవరో తెలుసా నీకు అంటుంది. అంటే చెప్పండి, మా నాన్న ఎవరో తెలుసా అంటుంది. అంతవరకు ఉంటే బాగుండదా? పోలీసుని పట్టుకొని మెక్కలు ఎరగొడతా అంటుంది. హల్లెలూయా. పోలీసుని పట్టుకొని ఏమ్రా అంటుంది. ఎందుకు ఇట్లా ఘాటైన పదాలు ఉపయోగిస్తుందంటే, వాళ్ళ నాన్న ఈ పోలీసు వాళ్ళకంటే పెద్దోడు కనుక. ఇప్పుడు మనమున్నాం వాళ్ళంత దూరంలో పోలీసుడు రాస్తాడు చూస్తాడు అంటే బండి ఎడ తిప్పుకొని ఇటు వెళ్ళిపోతాం. అవునా కదా? ఈ అమ్మాయి పోలీసు వాళ్ళకి దొరికింది కాక పోలీసు అన్నది మైండ్ యువర్ టంగ్ అంటుంది. అంటే అర్థం 4 జాగ్రత్త సీరియస్తా అంటుంది ఇంగ్లీష్లో. అంటే ఏమంటుందంటే, మై డాడీ ఎవరో నీకు తెలుసా? వాడంటాడు, మీ డాడీ ఎవడైతే మాకెందుకమ్మా అంటాడు. నువ్వు పొల్ల ఓదంటాడు. నేను పొల్ల ఓదను, నేను తాగిన దానిలాగా ఫుల్గా తాగింది కూడా బెదిరిస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి, ఇప్పుడు మనం అనుకో, సార్ తాగాను సార్, దండం పెడతా, నీకు ఎంత కావాలో చెప్పు సార్, అంత ఇచ్చేస్తా, ఇంటికి పోవాలి సార్, ఇంటి దగ్గర భార్య ఉంది సార్, పిల్లగాలు ఉంది, మనం ఇట్లా కాంప్రమైజ్ అవుతాం. ఇప్పుడు ఆ మనిషి భయపడకుండా పోలీసు వాళ్ళతోనే గంట సేపు వాదన పెట్టుకుందంటే అమ్మాయికి ఉన్న ధైర్యం ఏం చెప్పండి? మా నాన్నకు ఉంది అధికారం, ఈ పోలీసు వాళ్ళందరి జుట్టు మా నాన్న చేతిలో ఉంది కనుక రేపొద్దున నన్ను ఏమీ వీళ్ళు చేయలేరు, ఇప్పుడు ఏం చేయలేరు, అందుకని వీళ్ళు నేను బెదిరించవచ్చు. వాళ్ళని చూసినా అమ్మాయి భయపడట్లేదు, ఒక ఆడపిల్ల అయి ఉండి కూడా. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆ అమ్మాయికి తెలిసింది వాళ్ళ నాన్న యొక్క పవర్ ఏంటో, అధికారం ఏమిటో. అందుకని పోలీసు వాళ్ళు నిలబడ్డ కారులోండి దిగకుండా, అద్దం దించకుండా వాళ్ళని బెదిరించి దబాయించగలుగుతుంది. భయపడట్లేదు అక్కడ. మిగతా వారందరూ భయపడి వాళ్ళు కొండ చివరన కూర్చొని బీతావాహులయ్యారంటే కారణం ఏంటో తెలుసా? వారికి దేవుని గొప్పతనం అర్థం కాలేదు. వారు దేవుని గొప్పతనాన్ని గుర్తించలేకపోయారు. వినుట వలన ఏం కలుగుద్ది? పెద్దల చేత ఏమన్నాడు దావీదు? మన దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అని ఆ మాటలు గుండెల నిండా విశ్వాసాన్ని నింపిన దావీదు అంటాడు, నేను వెళ్తా యుద్ధానికి. రే, వాడి లెగ్ పీస్ అంతా కూడా లేవురా నువ్వు, స్తోత్రం కలనాక, వాడి లెగ్ పీస్ అంతా కూడా లేవురా, అయినా పర్వాలేదు నేను వెళ్తా. సరే వెళ్తావులే కానీ, అరే వాడికి ఆ కత్తి చేతుల్లో పెట్టురా, నాకు ఈ కత్తి వద్దు. సరే ఈ డాల్ వేసుకో, డాల్ వద్దు. ఈ కవచం వేసుకో, ఈ కవచం వద్దు. సరే కనీసం నెత్తికి టోపీ అని పెట్టు, ఈ టోపీ కూడా వద్దు. మరి ఎట్ట పోతావురా? నాకు ఏటిలో ఒక 7 రాళ్ళు చాలని వాటిని తీసుకొని అతివేర భయంకరుడైన ఫిలిస్తీయుడైన గాతువాడకు పిలువబడుచున్న గొలియాతుగాడి మీదకి యుద్ధానికి వెళుతున్నాడు. పోతా ఉన్న ఆ దావీదుని టాపి, దావీదా నువ్వు ఎట్లా బాధనవయ్యా యుద్ధానికి, ఎట్లా చేస్తున్నావు యుద్ధం, నీ ధైర్యం ఏమిటి అంటే అంటాడు, నా ధైర్యం నా ప్రభు. వాడు ఏమంటున్నాడు తెలిసి అవుతున్నాడు, మీకు బ్యాంగిల్స్ పంపిస్తాను కావాలా, మట్టి బ్యాంగిల్స్ కావాలా, లెబ్బర్ బ్యాంగిల్స్ కావాలా, గోల్డ్ బ్యాంగిల్స్ కావాలంటున్నాడు. ఎవడాడు? మీకు అర్థం కాలేదా? అర్థమైందా? బ్యాంగిల్స్ అంటే తెలుసా మీకు? ఎవడాడు? శత్రువు అంటున్నాడు, మీకు బ్యాంగిల్స్ పంపిస్తాను. రామ్రాజ్ కాటన్ పురుషులు వేస్తారు కదా, ఏమిటి? ఏ పట్టు చీర? కాంచీపురా ఏమంటే చెప్పండి అమ్మా, దాని పట్టు చీర పేరు చెప్పండి. హల్లెలూయా. ఏది ఏంట్రా? కంచిపట్టు. ఎస్, మీకు కంచిపట్టు నుండి జీవమల్ని ఒకటి శారీ పంపించమంటారా? యుద్ధానికి వస్తారా? రండి అని ఉదయం సాయంకాలాలు వాడు వచ్చి వాళ్ళని బెదిరిస్తూ ఉన్నాడు. మన దావీదు అంటాడు, ఈ జీవము కలిగిన దేవుని పిల్లలను, జీవము కలిగిన దేవుని తిరస్కరించుటకు వాడు ఏ పాటి వాడు, పిరిక్కడు కండలేదు, కత్తి బట్టం చేత కాదు, సరైన బలము లేని వ్యక్తి, కానీ యుద్ధానికి వెళ్తాను, వీడు ఏ పాటివాడు అని ఇంచు కూడా భయపడకుండా గొలియాతు మీదికి యుద్ధానికి వెళ్ళగలిగిన దావీదు యొక్క ధైర్యం ఏమిటంటే, ఆయన
అని ఒకటి అంటాను, నీ ముందుకొచ్చి నిన్ను కూడా చిటికెలేస్తున్నాయా, సవాళ్ళు చేస్తున్నాయా? నీ పరిస్థితి ఏంటి? నుయ్యా గుయ్యా, ఏదో ఒక నుయ్యి గుయ్యి చూసుకోకపోతే నీ పని అవధిగా అని సమస్యలు వచ్చి చిటికెలు వేస్తుంటే వాటితో నువ్వు చెప్పు కదా, ఇదిగో నా దేవుని బట్టి నేను జయిస్తున్నాను, నా ప్రభువుని బట్టి నేను జయిస్తున్నాను. ఓ భయమా, నా ఎనికి పోని చెప్పు. హల్లెలూయా. దావీదు పోయాడా? ఒడిశాలో ఒక రాయి పెట్టాడా? ఏసి రక్తం ఇచ్చేయమన్నాడా? ఏసి కొట్టాడు, ఏసి రక్తం ఇచ్చి అది సరాసరి వెళ్ళి నుదుటిని తగిలింది. నా ప్రభు దావీదు యొక్క విశ్వాసాన్ని, దావీదు దేవుడి మీద ఆధారపడిన దాన్ని చూసి ఆయన మెచ్చి గొలియాతుగాడు వెనక నిలబడి వాడిని ఒక్కడేసాడు. హల్లెలూయా. ఇటు తగిలిన రాయి అటు పడాల్సిన వాడు ఇటు పడ్డాడు. కారణం ఏమిటంటే చిన్న రాయి ఏం చేయలేదు, కానీ పెద్ద దేవునికి ఆయన హస్తంతో పీకాడు కనుక వాడు మోత్సరిల్లాడు. పిడిచిలో వచ్చిన అట పడ్డాడు నేల గరుచుకి. పరిగెత్తుకుంటూ దావీదు వెళ్ళి వాడి బొడ్లో ఉన్న కత్తి తీసి వాడి మెడకే నరికాడు. అతను చెప్ప హల్లెలూయా. వాళ్ళు అక్కడ కూర్చొని నోరు ఎల్లబెట్టారు. హల్లెలూయా. కప్పబట్టి అందులో నోరెల్లబెట్టి చూస్తున్నారు. నా దేవుని ప్రియులారా, దావీదు ఎవరిని బట్టి గొలియాతుని జయించగలిగాడు చెప్పండి? ఒడిశాని చూసుకున్నా, ఏట్లో రాయి చూసుకున్నా, దేవుని బట్టి, ఆయనను బట్టి. యుద్ధం రాకపోయినా, అది ఒక కొత్త మార్గమైనా, ఎప్పుడు చెయ్యనిదైనా, అనుభవం లేకపోయినా యుద్ధంలో జయించగలిగి విజయాన్ని చూడగలిగాడంటే ఏకైక కారణం ఆయనను బట్టి భయాన్ని జయించాడు. నిన్ను వేధిస్తూ వెంటాడుతూ నిన్ను కృంగజీస్తున్న ఆ భయం ఉందే, దానిని ఆయనను బట్టి జయించు. ఆయనెవరు? సర్వశక్తిమంతుడు. ఆయనెవరు? సజీవుడు. ఆయనెవరు? సృష్టికర్త. ఆయనెవరు? మట్టిలో నుండి మనల్ని నిర్మించిన నిర్మాణకుడు. ఒక ఫ్యాను ఆధారం లేకుండా తిరగదు, కానీ భూమిని నిరాధారంగా తిప్పుతున్నవాడు 365 రోజులు మన ప్రభు. నువ్వు ఏదైనా గాల్లో నిలబెట్టగలవా? కానీ యేసయ్య గాల్లో భూమిని తిప్పుతున్నాడు. భూమి ఎక్కడుంది ఇప్పుడు? గాల్లో ఉంది. స్తోత్రం కలిగినాక మేమేడ చూసేవయ్య అంటారా? శాస్త్రవేత్తలు చెప్పారు భూమి ఎక్కడుంది? గాల్లో ఉంది. నిజంగా దానికి ఆధారం ఏమీ లేదు. రోజు సూర్యుడి చుట్టూ రౌండ్ వేస్తుంది, రౌండ్ కొట్టింది ఎవరు? భూమి. భూమిని ఆయన నిరాధారంగా తిప్పుతున్నాడు. ఏ చోట ఆధారం లేదేమో, ఎక్కడెక్కడ నిలబట్టడానికి ఆధారం లేదేమో, ఆధారం లేని చోట ఆధారభూతుడిగా నేను నడిపిస్తాడు ఆయన. కత్తి పట్టినోడేమో వణుకుతూ కూర్చున్నాడు, డాలు పట్టుకున్నాడేమో వణుకుతూ కూర్చున్నాడు, యుద్ధం వచ్చినోడేమో భయంతో కూర్చున్నాడు, ఏమీ రానుడేమో భయాన్ని జయించేశాడు. నీకే భయం ఉంది? ఏ భయం నిన్ను బాధిస్తుంది? ఏ భయం నిన్ను వెంటాడుతుంది? ఆ భయాన్ని దేవుని బట్టి జయించు. ఆమేన్. రెండోది చూద్దాం బైబిల్లో నుంచి, హెబ్రీ 13:5-6. హెబ్రీ 13:5-6. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. మీకు కలిగిన వాటి తృప్తి పొంది ఉండుడి. నేను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. నిన్ను ఏమాత్రమును విడువను, ఎన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు. చాలు. అపోస్తుడైన పౌలయ్య గారు అంటున్నారు, ఇది ఎవరికి చేసిన వాగ్దానం? 1000 రూపాయల ప్రశ్న. ఇది ఎవరికి చేసిన వాగ్దానం? నేను విడువను, నిన్ను ఎడబాయను. ఈ వాగ్దానం దేవుడు ఎవరికి చేశాడు? మీరు ఎవరిని చెప్పగలరా? చెప్పలేరా? ఎవరికి చేశారు? యెహోషువకు దేవుడు చేసిన వాగ్దానం. దావీదు మహాశయుడు అంటాడు, నిన్ను విడువను ఎడబాయనని చెప్పాడు కదా, ఇందును బట్టి నేను ధైర్యంగా ఉన్నా. స్తోత్రం చెప్పండి. సేవలో ఎదురైతున్న ప్రతి ఆటిపోటుని, సేవలో ఎదురవుతున్న ప్రతి కష్టమును, సేవలో ఎదురవుతున్న ప్రతి ఇబ్బందిని, సేవలో ఎదురవుతున్న ప్రతి భయమును, ఇదిగో నిన్ను విడవను ఎడబాయనని ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నేను ధైర్యంగా ఉన్నా. ఇప్పుడు భయాన్ని ఎట్లా జయించాడు?
వాగ్దానాన్ని బట్టి జయిస్తున్నాడు. నువ్వు పిరికోడివై, నువ్వు పిరికిదానివి అని చెప్పి నీకు దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఆ వాగ్దానాన్ని పట్టుకొని విశ్వాసం అనే బ్యాంకులో నువ్వు వేస్తే విత్డ్రాల్ అవుతాయి నీ చేతులకి ఆశీర్వాదాలు. ఏ బ్యాంకులో వేయాలా? విశ్వాసం అనే బ్యాంకులో. దేన్ని? వాగ్దానాన్ని పట్టుకొని విశ్వాసం అనే బ్యాంకులో వేస్తే నీకు ఆశీర్వాదం అనే విత్డ్రాల్ నీ చేతిలోకి వస్తుంది. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి బిగ్గరగా, కథ రోషంగా చెప్పండి హల్లెలూయా. నా దేవుని ప్రియులారా వినండి చాలా జాగ్రత్తగా. యెహోషువకు చేసిన వాగ్దానాన్ని అపోస్తలుడైన పౌలు గారు ఉటంకిస్తూ నాకు ధైర్యం, ఆయన ఇచ్చిన వాగ్దానం అంటున్నాడు. యెహోషువ గ్రంథం ఎక్కడ? పాత నిబంధన. హెబ్రీ గ్రంథం ఎక్కడ? కొత్త నిబంధన. అక్కడున్న వాగ్దానాన్ని ఇక్కడ చెప్పుకుంటూ సంఘంతో, హెబ్రీ సంఘమా, మీకులాగా నాకు కూడా ఎన్నో భయాలున్నాయి. ఆనాడు దేవుని సేవకుడిగా పిలువబడుతున్న యెహోషువకి ఇచ్చిన వాగ్దానమే నా వాగ్దానం. ఆమె చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు నేను ఒక మాట చెప్పనా? నీకు ఎదురవుతున్న ప్రతి భయాన్ని నువ్వు ఎలా జయించాలంటే వాగ్దానాన్ని బట్టి జయించాలి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. మనుషులు వాగ్దానం చేసి మర్చిపోతారు, మాట ఇచ్చి తప్పుతారు, మాట ఇచ్చి దాటేస్తారు, మాట ఇచ్చి మర్చిపోయినట్టుగా చేస్తారు, మాట ఇచ్చి తెలియనట్టుగా చేస్తారు. కానీ నా ప్రభు మాట ఇచ్చాడా, ఆ మాటను ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆయన నెరవేర్చడం కొరకు ఒకరోజు అటు ఒకరోజు ఇటు, అంతే తప్ప వాగ్దానం నిరర్థకం కానేరదు. అంతవరకు మోషే రెక్కల కింద బ్రతికాడు. అంతవరకు మోషే సేవను చూస్తూ నడుచుకున్నాడు. మోషే ద్వారా చాలా తృప్తిగా పరిచయం నేర్చుకున్నాడు. అన్ఎక్స్పెక్టెడ్గా మోషేను ప్రభు తీసుకుని వెళ్ళిపోయాడు. మోషే తర్వాత సేవను నడిపించే బాధ్యత యెహోషువకు అప్పగించాడు. యెహోషువ భయపడిపోతున్నాడు. ఎందుకో తెలుసునా? మా సేవకుడైన మోషేను 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగించారు. ఎవరు? ఈ ఇశ్రాయేలు ప్రజలు. ఇప్పుడు వాళ్ళని నేను నడిపించాలి. నా వల్ల అయిద్దా ప్రభా? వీళ్ళు సామాన్యులు కాదు. మన్నా ఉంటే నీళ్ళు అంటారు, నీళ్ళుంటే మాంసం అంటారు, మాంసం ఉంటేనేమో ఎండ అంటారు, ఎండ అంటే మేఘం పంపిస్తేనేమో భుజంగాలు అంటారు, భుజంగాలు అంటేనేమో యోర్దాన్ అంటారు, యోర్దాన్ అంటేనేమో ఎరుకో అంటారు, ఎరుకో అంటేనేమో ఎర్ర సముద్రం అంటారు. ఒక్క తిప్పలు పెట్టారు ప్రభువా, వీళ్ళని నీ నేడ మైలేస్తాను దేవా, నా వల్ల కాదని భయంతో కూర్చున్నాడు, ఏడస్తా కూర్చున్నాడు. మా సేవకుడు వెళ్ళిపోయాడే, నేను ఎట్ట బ్రతకాలి, వీళ్ళని ఎట్ట నడిపించాలి, వీళ్ళు ఏమైపోతారో. దేవుడు అంటారు యెహోషువా, నేను నిన్ను విడువను, ఎడబాయను. నేను మోషేకు తోడే ఉన్నట్లుగా నీకు నువ్వు తోడే ఉంటాను. నా మందగా పిలువబడుతున్న ఇశ్రాయేలు ముందు నేను నడుస్తాను. ఆమె చెప్పండి. మళ్ళీ కర్ర పట్టుకున్నాడు. మోషే ఏ దండమునైతే వదిలేసి వెళ్ళిపోయాడో అదే దండాన్ని చేతిలో పట్టుకున్నాడు. ఏ దుప్పటినైతే మోషే విడిచిపెట్టి వెళ్ళాడు ఆ దుప్పటిని మీద వేసుకున్నాడు. ఆ సేవను, అభిషేకాన్ని పొందుకొని ఇశ్రాయేలు ప్రజలు ముందుకు నడిపించడం మొదలుపెట్టాడు. దానికి కారణం దేవుడిచ్చిన వాగ్దానం. దేవుడు మనకు వాగ్దానం చేస్తాడు, కానీ వాగ్దానం ఒకటి ఉంటుంది, జీవితం ఇంకోటి ఉంటుంది. మీకు అర్థమైందా? వాగ్దానం ఏమో నేను తలగా చేస్తానని, ప్రస్తుత పరిస్థితి ఏమో తలకాయ, అది తోక. హల్లెలూయా. వాగ్దానం ఏమో అనేక జనముల్ని నీకు స్వాస్థ్యంగా ఇస్తాను, పొట్టాన్ని పురిగొండరు, స్తోత్రం కలుగాక. వాగ్దానం ఒకటి జరిగేది, నేను ఇన్ని సంవత్సరాలకి ఇస్తానని చెప్పడు. అబ్రహామా లేచి నేను చూపించు దేశానికి రా, నేను నీకు గర్భఫలాన్ని ఇస్తాను. ఎంత బాగుంది అంటే, ఎట్టుంది? రాగానే ఇస్తాడు అన్నట్టే ఉంది. వచ్చినాక 30 సంవత్సరాలు కూర్చోబెట్టాడు. ఉంటాడా పోతాడా, ఉంటాడా పోతాడా. 30 సంవత్సరాలు కూర్చోబెట్టి 99 వచ్చినాక అప్పుడు వచ్చాడండి, మీదటికి నీ సంవత్సరంలో పండంటి బిడ్డ ఉంటాడు. కానీ చెప్పడం అట్లా చెప్పాడు, అబ్రహామా రా, నేను చూపించు దేశానికి రా, నీ కుమారుని ఇచ్చేస్తాను. చెప్పడం చాలా తేలిక చెప్పేస్తాడు, కానీ వచ్చేసరికి షరతులు వర్తిస్తాయి. హల్లెలూయా. అప్పుడప్పుడు ఆఫర్లు పెడతా ఉంటారు. ఏమంటారు తెలుసా? బట్టలు కొంటే కారు ఫ్రీ అంటారు,
దాని కింద చిన్న అక్షరాలతో ఏమని రాస్తారు, షరతులు వర్తిస్తాయి. ఎందుకు? 10,000 కొంటేనే కారుకి కూపన్ ఒకటి ఇస్తారు. ఆ కూపన్లో 10 కూపన్లు ఎవరికి వెళితే వాళ్ళకట. కానీ ఏమంటారు, జీవముల బట్టలు కొనుక్కోండి మీకు కారు ఫ్రీ. అసలు ఎంత కొనాలి? 10,000 కొంటే అప్పుడు కూపన్ 10 వచ్చిన కూపన్లన్నింటిలో ఒక కూపన్ తిత్తే ఎవరికి వచ్చిద్దో. కానీ చెప్పలేదు, ఏం చెప్పారు, బట్టలు కొంటే మనం అనుకోవడం, బట్ట కొని కారు ఫ్రీ. ఆడికి పోయినాక షాపులోకి వెళ్ళినాక మొత్తం కనుక్కుంటే అప్పుడంటే కొనలేక బయటికి రాలేక ఏదో కొనుక్కొని పోతాం. అది వాడి తెలివి. హల్లెలూయా. ప్రభు కొన్నిసార్లు అట్టనే ఉంటుంది. ఆయన చెప్పుడు కూడా, రా నీకెందుకు నేను ఇస్తానంటాడు ఆయన. ఆడికి పోయి చూస్తే ఏముండదు, స్తోత్రం కలిగినాక ఆడు ఉంచుతాడిగా. ఆడు ఉంచి పరీక్షించి చూసి అప్పుడు ఒళ్ళు వేస్తాడు. నేను అంటాను, నీకు ఏ భయం ఎదురవుతున్నా వాగ్దానాన్ని బట్టి చేయించు. రోగానికి ఒక వాగ్దానం చెప్పండి, ఏముంది? నేను స్వస్థపరిచే యెహోవాను, అది వాగ్దానం. నా గాయముల ద్వారా మీకు స్వస్థత. రకరకాలైన వాగ్దానాలు ఉన్నాయి. ఇంటికుంది, వంటికుంది, కుటుంబానికి ఉంది. నీ పిల్లల్ని చూసి నా పిల్లలు ఏమవుతారంటే, నీ భోజన బల్లము చుట్టూ నీ పిల్లలు పచ్చని ఒలీవ మొక్కలు. నా భార్య ఎట్లుంటుందో, నీలో గిట్ట నీ భార్య ఫలమిచ్చు ద్రాక్ష వలి వలె ఉంటుంది. వాగ్దానాలు కుప్పలు తెప్పలుగా ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని ప్రార్థనలో మనం ఎత్తిపట్టి ప్రార్థించాలి. స్తోత్రం చెప్పండి. రెండోది, భయాన్ని ఎట్లా చేయించాలట? ఎట్లా చేయించాలి? వాగ్దానాన్ని బట్టి చేయించాలి. వాగ్దానం ఇచ్చినవాడు, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. నీకు ఎదురవుతున్న ప్రతి భయాన్ని వాగ్దానంతో చేయించు. ఏ సమస్యని ఎదుటికి వచ్చి నిలబడ్డా నువ్వు ఆ ప్రతి సమస్యను చూసినప్పుడల్లా వాగ్దానాన్ని ఎత్తిపట్టి ఆ సమస్యను జయించు. ఆమేన్, ఆమేన్. యేసు రక్తము ప్రతి పాపల నుంచి మనల్ని పవిత్రులుగా చేయను అన్న వాగ్దానం ఇచ్చాడు ఆయన. ఎప్పుడైతే మనం వాగ్దానాన్ని ఉచ్చరిస్తామో, వాగ్దానాన్ని ఎత్తిపడతామో, వాగ్దానం అక్కడ కార్యం జరిగిస్తూ ఉంటుంది. ఒకసారి బ్రదర్ ఏసన్ గారి దగ్గరికి ఒక దెయ్యం పట్టిన అమ్మాయిని తీసుకొచ్చారట. ఏసన్ గారి దగ్గరికి ఎవరిని తీసుకొచ్చారు? దెయ్యం పట్టిన ఒక అమ్మాయిని తీసుకొచ్చారు. ఆ అమ్మాయిని క్యాంపస్లోకి తీసుకొస్తుండగానే ఆ దెయ్యము అమ్మాయిలో ఉండి విలవిలవిలలాడిస్తూ ఉందట. ఇంకంత చెప్పాలంటే జుట్టంతా వీరబోసుకొని పళ్ళంతా కొరుకుతూ, నేను లోపలికి రానంటే రాను, రానంటే రాను, రానంటే రానని గేట్లు పట్టుకొని ఏలాడుతూ ఉంటే కాళ్ళు ఎదురు చేతులు ఎదురు పట్టుకొని మోసుకుంటూ వస్తున్నారు. ఏసన్ గారు ఆరు బయట కుర్చీ వేసుకొని అక్కడ బైబిల్ చదువుతూ ఉన్నారట ఉదయకాల సమయంలో. ఈ దయ్యాన్ని పట్టుకొని తీసుకొచ్చి ఏసన్ గారు ముందు కుదేశారు. కుదేస్తే ఏసన్ గారితో చెప్తున్నారు, ఏసన్ గారు దీనికి దయ్యం పట్టింది, చాలా చోట్లకు తిప్పాము కానీ ఎక్కడా దీనికి దయ్యం నుంచి విడుదల రాలేదు. నీ దగ్గర తీసుకొచ్చాము, మీరు కాస్త ప్రార్థించండి, నేను కాస్త విడుదల ఇవ్వండి అన్నారు. ఏసన్ గారు 1 లేదు 2 లేదు. వాళ్ళు చెప్పి మౌనముగా ఏసన్ గారు వైపు చూస్తున్నారు. ఏసన్ గారు ఆ బైబిల్కి వెళ్ళి చూస్తా ఆ దయ్యాన్ని ఒక చూపు చూసి బైబిల్ చదువుతున్నట్టుగా ఏదో పెదాలు ఆడిస్తున్నాడట. 1 నిమిషం 2 నిమిషాలు 3 నిమిషాలు అయిన తర్వాత వేడి నూనె మీద పడితే ఎట్లా మిసులుతామని ఒకసారి చెప్పండి. పిల్లల్ని కాస్త సార్ ఎప్పుడైనా కొడుతుంటే వాడు మిసులుతాడు. వాడు ఒక్క దెబ్బ కొడితే వాడు మెలికలు తిరుగుతాడు, డిస్కో డ్యాన్స్ చేస్తాడు. ఏసన్ గారేమో బైబిల్ చూస్తా ఆయన ఒక పదాన్ని అంటున్నాడట. ఆ దెయ్యమేమో మెలికలు తిరుగుతుందట. ఆయన ఇంకాస్త బిగ్గరగా అంటూ మొదలు పెట్టగానే ఆ దురాత్మ అమ్మాయిలోండి ఏమంటుందంటే, నువ్వు ఆ పదాన్ని ఆపేసాయి, మాట్లాడబాక ఆ పదాన్ని అంటుందట. ఏసన్ గారు అన్నారట, నేనేమంటున్నావు నువ్వు చెప్పరాదు అన్నాడట. హల్లెలూయా. నేను ఆపుదాను కానీ ఏంటో ఆ పదం చెప్పు. నేనన్నా అదంటే నాకు మంట పడుతుంది, అది అనబాకు అన్నదట. ఆయన ఇంకా ఆ దెయ్యం ఇంకెంతసేపు వద్దంటుందో ఆయన ఇంకెక్కువ మంట మొదలు పెట్టాడట. స్వరం పెంచి అంటున్నాడట. ఆయన అంటున్న పదం ఏంటో తెలిసిన, యేసు రక్తమే శిలువ రక్తమే అని ఆయన అంటున్నాడో లేదో దానికి అసలు ఇక్కడున్న మనిషి తిరుక్కుంటూ క్యాంపస్ అంతా రౌండ్ వేస్తున్నట్ట. ఆయన ఒక్కసారి ఏసన్ గారు లేచినబడి యేసు నామములో పా అన్నాడు.
ఎప్పుడైతే ఆ పదం అన్నాడో లేదో, అల్లంత దూరంలో క్యాంపస్లో ఒక యాప చెట్టు ఉందట. అది అప్పుడే ఒక ఆకారానికి వచ్చిన చెట్టు. పెల అని ఆ కొమ్మిరి డోమున పడిందట. యేసు గారు దాన్ని చూసి అన్నాడట, వరనే నా మీద తీయాల్సిన కోపం దాని మీద చూపిస్తావేంటి అన్నాడట. హల్లెలూయా. నా దేవుని ప్రియులారా, ఆ తర్వాత ఆ దెయ్యానికి ప్రార్థన చేసి పంపించారట. ఆ అమ్మాయి కొద్ది రోజులకే స్వస్థ చిత్తురాలయ్యి మందిరానికి రావటం మొదలుపెట్టి ఒక మంచి ప్రయోజనకరమైన స్త్రీగా మార్చబడిందట. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, యేసన్ గారు అక్కడ ఉచ్చరించిన పదం యేసు రక్తం. ఆమేన్. యేసు రక్తం ప్రతి పాపముల నుంచి మనకి విడుదలిస్తుంది. యేసు రక్తం ప్రతి దురాత్మ శక్తుల నుంచి మనకి విముక్తినిస్తుంది. యేసన్ గారు అక్కడ యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయమని ఎప్పుడైతే వాక్యాన్ని ఎత్తిపట్టాడో, దెయ్యము విలవిలవిలాడించి ఆ అమ్మాయిలో నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోయింది. హల్లెలూయా. నా దేవుని సంగమా, మనము ఏ భయములో ఉన్నాము, ఏ భయము మనల్ని వెంటాడుతుంది, ఏ భయము మనల్ని వేధిస్తున్నా, ఆ భయానికి నువ్వు వాగ్దాన్ని ఎత్తిపట్టి చెప్పు. నా దేవుడు తలగా ఉంచుతానన్నాడు కానీ తోకగా ఉంచనన్నాడు అనక, ఈ ఆర్థికమా నువ్వు నన్ను ఏమీ చేయలేవు. ఆమేన్. అనారోగ్యంతో చెప్పు, దేవుడు నన్ను స్వస్థపరచు యెహోవా అన్నాడు, నువ్వు నన్ను ఏమీ చేయలేవు. అనారోగ్యం అని అనారోగ్యానికి గుర్తు చేయి వాగ్దానాన్ని. స్తోత్రం కలుగును గాక. ఎవరి విషయమైనా సరే వాగ్దానం ఎత్తిపట్టు. నువ్వు వాగ్దానాన్ని ఎత్తిపట్టాలంటే నువ్వు వాక్యాన్ని బాగా వినాలి, బాగా చదవాలి. ఆమేన్. చదువు ఎట్లా వస్తుంది? చదివితే వస్తుంది. పుస్తకాలు ముందేసుకుని కూర్చుంటే వస్తుందా? బడికి పోకుండా ఉంటే వస్తుందా? పాఠాలు వినకుండా ఉంటే వస్తుందా? పాఠాలు వినాలి, చదవాలి, అప్పుడు చదువు వస్తుంది. వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని చదవాలి, అప్పుడు వాగ్దానాలు మీకు దొరుకుతాయి. ప్రతి వాగ్దానము ఒక ముత్యము లాంటిది, ప్రతి వాగ్దానము ఒక డైమండ్ లాంటిది. దాన్ని ఎవరైతే సొంతం చేసుకుంటారో, దాన్ని వారు ఎప్పుడైతే వాడతారో అది వారి పట్ల కార్యం చేస్తుంది. అమ్మాయి చెప్పండి. మొదటిది, భయాన్ని మనం ఎలా జయించాలి? ఎలా జయించాలి? రబాబాబా అంటారు అది ఎట్లా? ఆయనను బట్టి జయించాలి. 2, వాగ్దానాన్ని ఎత్తిపట్టి జయించాలి, లేదా వాగ్దానాన్ని బట్టి జయించాలి. ఇంకో మాట చెప్పంటారా? వద్దంటారా? గై 2:5. హగ్గై 2:5. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకుడి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చెప్పాలి అంత బిగ్గరగా. నేను బైబిల్ మూసేసా, మీరు కూడా మూయాలనుకుంటే మూసేసుకోండి. కానీ 3వది, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకండి. స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు కొత్త నిబంధనకు వస్తున్నాను. ఆయన ఆరోహణమై వెళ్తా ఆయన ఏమన్నాడు? నేను వెళ్ళి మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తున్నాను, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నమ్మి బాప్తిసం పొందిన మనందరినీ కాస్తున్నది ఎవరై అంటే పరిశుద్ధాత్మ దేవుడు. కనుక మనం భయపడాల్సిన పని లేదు. జీవితం ప్రారంభించేటప్పుడు మనతో ఉంటా అన్నవారు నడి మధ్యలోకి వచ్చే వరకు ఉండకపోవచ్చు. ఒక పని ప్రారంభించేటప్పుడు మనతో ఉంటా అన్నవాళ్ళు పని నడి మధ్యలోకి వచ్చినాక ఉండకపోవచ్చు. ఇలాగా మనల్ని మనుషులు నడి మధ్యలో వదిలేసి పోవచ్చు. మానవ నైజం అట్లాంటిదే. అవునంటారా కాదంటారా? అన్ని దినాలు వాళ్ళు నడిపిస్తే వాళ్ళు ఎర్ర సముద్రం రాగానే వాళ్ళు ఏమన్నమాట తెలుసా? మీ వెనక్కి అరే సావైనా రేవైనా దేవుడు మనల్ని ఇంతవరకు తీసుకొచ్చాడు కనుక ఇక వెనక్కి తిరిగిపోయే పరిస్థితే లేదు. ఈ సేవకుని విడిచిపెట్టే పని లేదు. ఈయన్ని బట్టే మనం ఐగుప్తుని దాటి వచ్చాం కనుక ఇక వెనక్కి తిరిగిపోయేది లేదు. చస్తే ఆయనతోనే చద్దాము, బ్రతికితే ఆయనతోనే బ్రతుకుతాం అనలేదు వాళ్ళు. వాళ్ళు అన్న మాట ఏంటి తెలుసా? ఐగుప్తులో మాకు సమాధులు లేకుండా మోషే ఇక్కడ బందబెట్టని తీసుకొచ్చే మమ్మల్ని, మేము పోతాం వెనక్కి అన్నారు వాళ్ళు. వాళ్ళన్న మాట. మీరు ప్రార్థన చేయండి అంటే వాళ్ళు ప్రార్థన చేసిన వాళ్ళ మారు మనసు వచ్చింది. స్తోత్రం కలిగిన గాక.
వారికి ఎన్నడూ వారిని మోషే నేను మిమ్మల్ని విడిచిపెట్టమన్నారు. మానవ నైజం ఎట్లా ఉంటుందంటే, మనతో బాగున్నంత కాలం, మనతో వాళ్ళకి పని జరిగినంత కాలం, వాళ్ళతో మనకి కావలసిన కార్యాలన్నీ జరిగినంత కాలం ఓకే, ఐ ఆమ్ విత్ యూ, నేను నీకు నువ్వు నాకు, చల్ గడి చల్ అన్నట్లుగా వాళ్ళు మనతో పాటు నడుస్తారు. విభేదాలు వచ్చాయా, కొంచెం తారతమ్యాలు వచ్చాయా, కొంచెం హెచ్చు తగ్గులు వచ్చాయా, మాట మారుద్ది, చూపు మారుద్ది, నడక మారుద్ది, ప్రవర్తన మారుద్ది, ముఖంలో కవల వెలకలు మారిపోతాయి, విడిచిపెట్టేస్తారు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటారంటే, నేను నా ఆత్మను మీ మధ్యలో ఉంచాను. ప్రభు వెళతా ఏమన్నాడు తెలుసా? యుగ సమాప్తి వరకు సదాకాలం మీకు నేను తోడే ఉంటాను. ఆ వాగ్దానమే పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు ఎవరిని బట్టి జయించాలంటే పరిశుద్ధాత్మని బట్టి జయించాలి. ఆ పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒకసారి బాంబే నుండి ఓ బస్సు కొండల మీదుగా పోతున్నట్టు, అర్ధరాత్రి పూట బాంబే నుంచి బస్సు కొండల మీదుగా పోతున్నట్టు. అయితే ఆ కొండల మీదకి పోయేది లాస్ట్ బస్సు. ఆ కొండల మీద నుంచి పోతుంటే దారి దొంగలు ఉండేవాళ్ళట. వాళ్ళు రాళ్ళొడ్డు పెట్టి బస్సును ఆపేసి బస్సు లోపలికి దూరి చైన్లు గొలుసులు మొత్తం లాక్కుంటారు. కొంతమంది స్త్రీలను బలాత్కారం చేస్తారట, అడ్డొచ్చిన వాళ్ళు కొడతారట, మాటలను పొడిసి చంపుతారట. పిస్తులతో ఏం కాలవరు, కానీ కత్తులు కట్టాలతో దాడి చేస్తూ ఉండేవాళ్ళట. ఒకవేళ బస్సు డ్రైవర్ కనుక ఆగకపోతే గురి చూసి ఒక రాయి గ్లాస్ అద్దం మీద డ్రైవర్ తగిలేటట్టు వేస్తే ఆ డ్రైవరు దాన్ని తప్పించబోయి ఎటో తిప్పితే లోయలో పడితే అప్పుడు కూడా వైపు మొత్తం దోసుకొని వచ్చేవాళ్ళట. వాళ్ళ పని ఏమిటంటే బస్సుని దోసుకోవాలి. ఎంత భయంగా నా బస్సు ప్రయాణం కట్టింది. ప్రయాణం కట్టకపోతే వాళ్ళు చేరాలనుకున్న గమ్యం చేరలేరు. ఆ కొండల మీద వెళ్ళాలంటే ఆ బస్సు ఒకటే. కానీ ఆ దొంగలు ఎప్పుడు పడితే అప్పుడు దొంగతనం చేయరు, ఎప్పుడో ఒకసారి చేస్తూ ఉన్నారు. కానీ అట్నుండిగా వెళ్ళినప్పుడల్లా ఒక భయం. ఆ రోజు కూడా బస్సు ప్రయాణం అయింది. బస్సు అంతా కిటకిటగా నిండిపోయింది. లాస్ట్ బస్సు అర్ధరాత్రి పూట బొంబాయి నుంచి కొండల మీద ప్రయాణం చేస్తా బస్సు వెళ్తా ఉంది. సరిగ్గా ఇంకొక 3-4 కిలోమీటర్లు అయితే దారి దొంగలు ఇంతకుముందు పడి 2-3 బస్సులు దోసుకున్న చోటు వస్తుంది. ఇక బస్సులో ఉన్న వాళ్ళందరూ భయపడుతున్నారు. బస్సు అంతా ఎట్లుందంటే బస్సు ఇంజన్ సౌండ్ తప్ప ఒక్కడి సౌండ్ కూడా వినపడట్లేదు. కారణం ఏంటంటే అందరూ నిశ్శబ్దం అయిపోయారు, సైలెంట్ అయిపోయారు. ఈగ మెసిలిన దొంగడా ఎవరంతా వస్తున్నారు వాళ్ళు. ఆ బస్సు వెనకాల ఒక అమ్మాయి చిన్నది, ఎంత ఉంది జానుడు ఉంటుంది. టింకిల్ టింకిల్ లిటిల్ సార్, అబ్బాయి వండర్ వాటిర్ సార్, అప్పబోద వాట్స్ ఐ లైక్ ఇట్ డైమండ్ డిన్ ద స్కై అని వాడుతుంది వెనకాల కూర్చొని. హల్లెలూయా. ఓ పెద్ద ఆయన చూశాడు, చిన్నది పిల్లలే అనుకున్నాడు. ఓ 10 నిమిషాలు చూసే కోపం వచ్చి అమ్మాయి అదే అందరూ భయపడి చేస్తుంటే మేము టింకుల్ అంటాం అన్నారు. ఒక 5 నిమిషాల తర్వాత సైలెంట్ అయింది. మళ్ళా ఒక 10 నిమిషాలు కాగానే మళ్ళీ ఉంటుంది టింకిల్ లిట్టిలి సార్, అబ్బాయి బండర్ వాటిరారు అంటుంది. ఆ పెద్ద ఆయన కోపం వచ్చి మళ్ళీ అరిసాడు, మళ్ళీ సైలెంట్ అయింది. మళ్ళీ కొంచెం మళ్ళా జర్నీ ఎస్ పాపా, ఈటింగ్ షుగర్ నో పాపా, ఓపెన్ యువర్ మౌత్ అహో అంటుందట. ఆ పెద్ద ఆయన కోపం వచ్చి ఒక్కడి బీకి, నీకు భయం లేదా, సస్తావు, నీ గొలుసు లాక్కొని పోతారు, నేను కూడా ఎత్తుకుపోతారు, దొంగలు వచ్చారు, దొంగలు వస్తారు, బస్సును తీసుకుపోతున్నారు. ఆ అమ్మాయి ఏమని తెలుసా, మా డాడీ బస్సు తోలేదన్నట. హల్లెలూయా. ఏమన్నా తెలుసునా, నీకు భయం లేదంటే నాకు భయం లేదు. ఎందుకు, బస్సు జరిగేది ఎవరు, మా నాయన ముందు తోలేదు, ఆయన చంపినాకే నా కడికి రావాలిగా. మా నాన్న హీరో అంటుందట. స్తోత్రం కలిగినగా. నేను ఎందుకు ఈ ఉపమానం మీకు చెప్పానంటే, వాసవాడ యాత్ర నడిపించేది ఎవరు, జయమ్మ గారు, యేసయ్య. ముందు పడవ నడిపించాడు, దెబ్బలు పడాల, అప్పుడే తర్వాత మన కాడికి వస్తారు, అంతేనా కాదా? ఆయన నీ పడవ నడిపిస్తున్నాడు, ఆయన మన బస్సు నడిపిస్తాడు, ఆయన ఆత్మ మన మధ్యలో ఉన్నది. నేను ఎప్పుడు బయలుదేరేటప్పుడు ఒక ప్రార్థన చేస్తాను, మాకంటే ముందుగా నువ్వు వెలుచు మెట్టగా ఉన్న ప్రతి స్థలమును. ఇశ్రాయేలు ప్రజలతో అన్నమాట, నా సన్నిధి మీకు తోడుగా వస్తుంది అంటే నా ఆత్మను నీకు ముందుగా పంపిస్తున్నాను. నువ్వు భయపడాల్సిన పని లేదు. ఎందుకనగా ఆయనే మన ముందు నడుచుచున్నాడు, ఆయనే సైన్యములకు అధిపతిగా మన ముందు నడుచుచున్నాడు. కనుక పరాక్రములందరినీ ఆయన మట్టు పెట్టేస్తాడు.
ఆయన ఆత్మ మన మధ్యలో ఉన్నది. ఆ చిన్నది ఉన్న ధైర్యాన్ని మనం తెచ్చుకొని పాటలతోనే పయనం సాగాలి. ఎట సాగాలి? ఏడ్చుకుంటా తుడుచుకుంటా సాగాలి. ఇది మన పాట. పాటలతోనే పయనం సియోను వరకు సాగాలి. మన నావను, మన పడవను నడిపిస్తుంది యేసయ్య. ఆయన ఆత్మ మన మధ్యలో ఉన్నది కనుక దేనికి భయపడాల్సిన పని లేదు. వదంతులు వినపడతాయి, లోక సంగతులు వినపడతాయి, భయంకరమైన సంగతులు మన చెవిలో మోగినప్పుడు మన జీవితం ఏమైందని అనిపిస్తుంది. ఏం పర్వాలేదు, యేసయ్య మనతో ఉన్నాడు, ఆయన సన్నిధి మనతో ఉంది. వాళ్ళు భయపడ్డారు. ఎందుకు భయపడ్డారు చెప్పండి? వాళ్ళు యేసయ్య ఆ పడవలో ఉన్నాడని గుర్తించలేక వచ్చి, బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా? వీళ్ళు ఎట్టంటోళ్ళంటే ఇంట్లోనే ఉంటారు, తండ్రి బలమని తెలుసుకోరు. స్తోత్రం కలిగిన కాక ప్రతి దానికి భయపడతారు. అప్పుడు అంటాడు, విశ్వాసం లేని మూర్ఖతరముల వారలారా, ఎందాక మీతో యాగాలరా బాబు, మీతో యాగాల అని అంటాడు. ఆయన అన్నమాట అంతే, ఎంత మీకు అది యాగాలరా. ఆయన మనతో ఉన్న సంగతి మీరు ఎవ్వరు మర్చిపోవద్దు. ఆయన మనకంటే ముందుకు వెళ్ళేవాడు, మనతో ఉండేవాడు, మనలో నివాసం చేయవాడు కనుక ఆయన ఆత్మ ద్వారా, ఆయన శక్తి ద్వారా, పరిశుద్ధాత్మని బలము ద్వారా ప్రతి సమస్యను ఏం చేయాలి? మనం జయించాలి. ఆమె చెప్పండి. అలా జయించే కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. మొట్టమొదటిది భయం ఎట్లా జయించాలి? ఆయన ఎవరు? సర్వశక్తిమంతుడు. రెండోది ఎలా జయించాలి? వాగ్దానాన్ని బట్టి జయించాలి. మూడోది ఎలా జయించాలి? ఆయన పరిశుద్ధాత్మని శక్తి మనతో ఉన్నదని గుర్తెరిగి మనం జయించాలి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాము. దేవా, ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై వందనాలు, స్తుతులు ప్రభువా, స్తోత్రాలయ్యా. దేవా, నువ్వు మాట్లాడబట్టే మాకు ఆశీర్వాదం, నువ్వు మాట్లాడిన బట్టే మా జీవితాలు దీవించబడతాయి. నువ్వు మాట్లాడేవయ్యా. ఇంతవరకు నువ్వు దేని విషయంలో భయపడుతున్నావు, దేని విషయంలో కలవరపడుతున్నావు, ఏ ఫోబియా నేను వెంటాడుతుంది? భయమునకు మూలమైన మరణాన్ని దేవుడు జయించి ఉన్నాడు కనుక మరణం నిన్ను కబలించ చాలదు. నీ ఎదుటకు ఏమైనా రావాలి అనుకుంటే నా దేవుని అనుమతి తప్ప వేరొకటి నీ యొద్దకు రానే రాదు. ప్రార్థన చేద్దామా? జీసస్, జీసస్, హోలీ ఫాదర్, ఆల్మైటీ గాడ్, దేవానికి వందనాలయ్యా, యేసయ్యానికి స్తోత్రమయ్యా, తండ్రికి స్తోత్రమయ్యా. గ్లోరీ. ప్రార్థన చేద్దాం. ఎవ్వరు మౌనంగా ఉండొద్దు. దేవా, మీరు మాతో మాట్లాడారు ప్రభువా, మీరు మాతో ఉచ్చటిచ్చారు నాయన. మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై వందనాలు స్వామి, స్తోత్రాలు ప్రభువా. ఆయన అంటున్న మాట, మీరు నన్ను బట్టి జయించండి, భయపడొద్దు, ఫియర్ నాట్. ఈ భయం నిన్ను వేధిస్తుంది, ఏ భయం నిన్ను వెంటాడుతుంది, ఏం పర్వాలేదు నా దేవుని ప్రియులారా. నా ప్రభు నిన్ను ప్రతి భయం నుంచి విడుదల కలిగిస్తాడు. నీ ప్రతి భయం నుంచి ఆయన తొలగిస్తాడు. జాగ్రత్తగా ఉండండి. ఇది ఆయనను బట్టి జయించండి. చిన్నవాడు, బలం లేనివాడు, కత్తి పట్టడం రానివాడు, యుద్ధం చేయడం తెలియనివాడు, దేని మీద ఆధారపడకుండా దావీదు యుద్ధానికి వెళ్ళాడంటే ఆయనను బట్టి వెళ్ళాడు. ఆయన ఎవరు? సర్వశక్తిమంతుడు దేవుడు. 2, వాగ్దానాన్ని బట్టి జయించాలి. దేవుడు నీకు ఎన్నో వాగ్దానాలు చేశాడు. వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి. ఆ వాగ్దానమే నిన్ను స్థిరపరుస్తుంది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని నువ్వు మర్చిపోదు. నీకు అవుతున్న ప్రతి భయాన్ని చూసి దాంతో ఒకటి చెప్పు, నా దేవుడు వాగ్దానం చేశాడు, ఏ భయమా నువ్వు నన్నేమి చేయలేవు. 3, ఆయన ఆత్మ మన మధ్యలో ఉన్నది. ఆయన వెలత పరిశుద్ధాత్మ దేవుని మనకు అనుగ్రహించి వెళ్ళాడు కనుక, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు కనుక, ఆయన మనకంటే ముందుగా వెళుతున్నాడు కనుక మనం భయపడాల్సిన పని లేదు, దిగుడు పడాల్సిన పని లేదు. ధైర్యంగా ఉందాం, ప్రభుని మీద ఆనుకుందాం. ప్రభువే మనకు సహాయకుడు. ఇలా ఎవరైతే ప్రార్థన చేసుకుంటున్నారో నేను మీకోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, దయగలిగిన మహాప్రభు, మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభువా. ఇదిగో నాయనా, మేము భయాన్ని ఎట్లా జయించాలంటే నిన్ను బట్టి జయించాలని మేము తెలుసుకున్నాము. 2 వాగ్దానాన్ని బట్టి జయించాలని తెలుసుకున్నాము ప్రభువా. 3 నీ ఆత్మ మాతో ఉన్నదని ఎరిగి దాన్ని బట్టి జయించాలని మేము తెలుసుకున్నాము ప్రభువా.
ఇదిగో ఈ మాటలు మా జీవితాలు నీరు కట్టి ఫలింపచేయండి. ఏ బిడ్డలైతే తండ్రి వాగ్దానాన్ని తమ హృదయంలో సంతోషంగా చేర్చుకున్నారో వారి పట్ల మీ గొప్ప కార్యాలు జరిగించండి. వారికి ఉన్న ప్రతి భయం నుంచి మీరు విడుదల కలిగించండి. వారు ఎదుర్కొంటున్న ప్రతి భీతి నుంచి వారిని తొలగించండి. యేసయ్యా వారికి నీ కృప దయచేయండి తండ్రి. వారు ఎదుర్కొంటున్న ప్రతి భయం నుంచి వారికి సంపూర్ణమైన విడుదల నెమ్మది కలగటానికి మీరే సహాయం చేసి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాట పాడుతున్నప్పుడు మనందరం కానుకలు సమర్పిద్దాము.